హాయ్, నేను శ్రీశైలం రాజేంద్ర ప్రసాద్ దేవరపల్లి. హైడ్రా కూల్చివేతలు యాక్చువల్గా ఏంటంటే చెరువులలో వాటిలలో కట్టిన వాటిని కూల్చేయడం తప్పే. కాకపోతే ఏంటంటే వాటిలలో అసలు పర్మిషన్ ఇవ్వడం కూడా గవర్నమెంట్ తప్పు. ఇంకోటి కూడా ఏంటంటే ఇప్పుడు అసలు ఏం లేని వాళ్ళకి ఓకే, అసలు పూర్తిగా ఉన్న వాళ్ళకి కూడా ఓకే. కాకపోతే ఏంటంటే అటు ఇటు కాకుండా ఇదే అసలు ఈ కొంతమంది కళ ఏంటంటే సొంత ఇల్లు అనేది జీవితాశయం, జీవిత కళ. అలాంటి వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా డబ్బులు ఎక్కువ ఉండి కానీ లేకపోతే వస్తాయని కానీ ఇంకోటి అని కానీ వాళ్ళు అది ప్లాన్ చేసుకోరు. యాక్చువల్గా ఏంటంటే అది ఒక కళ కాబట్టి మ్యాక్సిమం చాలా వరకు బయట అప్పు తెచ్చి లేకపోతే ఇంకోటి చేసి ఏదో ఒక రకంగా మళ్ళీ తీర్చుకోవచ్చని, ఇంకొక రకంగా ఏదో ఒకటి చేయొచ్చు అని చెప్పేసి అట్లా రిస్క్ చేసి కట్టింటారు. వాళ్ళకి ఎటు తిరిగి వచ్చి వాళ్ళకే బాగా ప్రాబ్లం అనమాట. ఇప్పుడు చేసేది కరెక్టే కానీ కాకపోతే ఏంటంటే రేవంత్ రెడ్డి అన్న, నువ్వు చేసేది కరెక్టే కానీ కొంచెం ఒక 100 మంది సఫర్ అవుతున్నారంటే వాటిలలో కూడా కొన్ని ఎగ్జామ్షన్స్ ఇవ్వచ్చన్న. అట్లనే మీరు బాగా ఇంకా ఇది తీయకపోతే బాగా ఇబ్బంది పడుతుంది తర్వాత కాలంలో అని చెప్పేసి అనుకుంటే ఓకే, కొట్టిపడేసేయండి. కానీ కొట్టేటప్పుడు కూడా ఇంకోటి ఏంటంటే 100 కోట్లు ఉన్నవాడికి 1 కోటి రూపాయలు పోతే ఏమీ ఇబ్బంది లేదు. కాకపోతే ఏంటంటే ఉన్న 30 లక్షలు 40 లక్షలకి ఇంకొక 10 లక్షలు అప్పు తెచ్చి అది ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చి కొట్టేస్తేనే వాళ్ళ పరిస్థితి ఏంది అనేది అర్థం కాని పరిస్థితి. అది ఆ సిచ్యువేషన్లో కూడా మీరు కొంచెము అందరితో కాకుండా అక్కడ వాల్యూ ఎంత ఉంది, దానికి ఎంత ఖర్చు అయిందో ఒకసారి మీరు అనుకుంటే, గవర్నమెంట్ అనుకుంటే అది చేపడం పెద్ద విషయం కాదు. అందువల్ల వాళ్ళకి మీరు అనుకున్న అమౌంట్ కాకుండా మామూలుగా శాంక్షన్ చేసేది కాకుండా ఇంకొంచెం వాళ్ళకి చాలామంది ఇదే విధంగా సఫర్ అవుతున్నారు. వాళ్ళ గురించి ఆలోచించి కొన్ని నిర్ణయాలు తీసుకొని వాళ్ళని సేవ్ చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ.